వెల్కమ్ టు హైపర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరులో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దేవాలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చిన జగన్మాత. పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన భోగి సినిమా విడుదల సందర్భంగా గూడూరు సంగం థియేటర్ వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం, కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ సందడి చేసిన ఫ్యాన్స్. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వద్ద పార్కులను శుభ్రం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం సమస్యలు రావు, ప్రజలకు సూచించిన కమిషనర్ వెంకటేశ్వరరావు. ప్రజలు మన ఇంటిని మాత్రమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య సమస్యలు రావని, విషజ్వరాలు రాకుండా, మంచినీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. స్వచ్ఛత హీ కార్యక్రమంలో భాగంగా టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద పార్కులను కమిషనర్ మరియు సిబ్బంది శుభ్రపరిచారు. గూడూరు పట్టణ సమీపంలోని టిడ్కో అపార్ట్మెంట్ల వద్ద స్వచ్ఛత హీ కార్యక్రమంలో భాగంగా పార్కులను కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది శుభ్రపరిచారు. కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పరిశుభ్రతపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా పార్కులను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే అనారోగ్య సమస్యలు రావని వెల్లడించారు. శుభ్రం చేసిన పార్కులను ప్రజలు వినియోగించుకుని మరలా అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలని కోరారు. నివాసాల్లో మంచినీరు ఎక్కువ రోజులు నిల్వ లేకుండా చూసుకోవాలని, నీటి నిల్వ వల్ల దోమలు ఉత్పత్తి అయి విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మన టిట్కో హౌసెస్ దాదాపు 5,000 పైన ఇళ్ళు ఇక్కడ ఉంది. ఇందులో 3,000 ఇళ్ళు పైగా ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఉంటున్నారు కుటుంబాలు. వీళ్ళందరి కోసం కూడా ఆహ్లాదకరం కోసం పార్కులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పారిశుద్ధ్యానికి సంబంధించి ఇక్కడ సిబ్బంది కొరత వల్ల ఇప్పటి వరకు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఒక గ్యాంగ్ వర్క్ రూపంలో ఏర్పాటు చేసి ప్రతి వీధిని శుభ్రంగా ఉంచేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే ఈ పార్కులు ఏవైతే ఉన్నాయో, మన ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, అంటే పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ప్రతిరోజు కాసేపు ఒక అరగంట సేపు ఇక్కడ వాకింగ్ ట్రాక్లు అన్నీ వేస్తున్నాయి. నడవగలిగితే అక్కడ పచ్చిగడ్డి మొలవటం కానీ పిచ్చి మొక్కలు రావటం కానీ జరగదు. కాసేపు శుభ్రంగా నడిచి కాసేపు ఇక్కడ ఆ కుర్చీల్లో కూర్చొని ఉంటే ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఆరోగ్యం కూడా మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ దయచేసి పెద్దవాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాకింగ్కి అలవాటు చేసేదానికి చేయాలి. అలానే నిత్యం పని ఒత్తిడిలో ఉండేటువంటి మహిళలు కూడా ఈ యొక్క వ్యాయామం కానీ చిరు వ్యాయామం కానీ చేసినట్లయితే ఇంకా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అంటే మన పరిసరాలు పరిశుభ్రంగా, మనం ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అలానే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎక్కడైతే చెత్త వేస్తున్నామో ఇక నుంచి ఆ పరిస్థితి తలెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా ఇక్కడ వర్కర్లను రెగ్యులర్గా గ్యాంగ్ వర్క్ రూపంలో పంపించి ఇక నుంచి ప్రతి వీధిలు శుభ్రంగా ఉంచేటట్టు చేయటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పక్క కానివ్వండి, ఆ రోడ్డుకి ఆ పక్క కానివ్వండి, ఒక పార్కు కొన్ని రోడ్లు పెట్టుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సహకారంతో కూడా ఇక్కడ ప్రజల సహకారంతో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు మన ఇల్లు మన ఇల్లే కాకుండా మన వీధి, మన పట్టణం, మన బజార్లు అని అనుకొని మన వీధులన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం పాలు కాకుండా మనం ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం చెత్తను వీధుల్లో విసిరేస్తామో వాటిని రకరకాల ఈ కుక్కలు కానివ్వండి అట్లాంటి చిందరవందర చేసి అవి కుళ్ళిపోయి వాసన వచ్చి అది వాటి ద్వారా మళ్ళీ క్రిములు అభివృద్ధి చెంది రకరకాల దోమలు బాధలు పడే కంటే దాన్నే మనం జాగ్రత్తగా కానీ నిర్వహించుకోగలిగినట్టయితే ఆ బాధలు మనం పడే అవకాశం ఉండదు.
ముఖ్యంగా ఇప్పుడు రేపు మనది ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వర్షాలు పడేటువంటి సీజన్ మనకి ఈ యొక్క జిల్లాలో. మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన ఇళ్లలో మంచినీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మంచినీళ్ళు ఎప్పుడైతే నిల్వ ఉంటాయో మంచినీళ్ళలో నుంచి వచ్చినటువంటి దోమల ద్వారా మనకి చికెన్ గున్యా, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చేదానికి అవకాశం ఉంది. మురికి నీళ్ళ వల్ల ఈ జ్వరాలు రావు, మంచినీళ్ళలో పెరిగే దోమల వల్ల ఈ జ్వరాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరికి ఇక్కడ ఉన్నటువంటి టిట్కోలో ఉన్నటువంటి అందరు హౌస్ హోల్డ్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఇళ్ళు, మన పరిసర ప్రాంతాల్లో మంచినీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకొని, అంటే టైర్లు కానివ్వండి, పూల కుండీలు కానివ్వండి, తర్వాత మా చెడిపోయిన ఫ్రిడ్జ్లు కానివ్వండి, తర్వాత చెడిపోయిన కూలర్లు కానివ్వండి, ఇట్లాంటి ఏమీ మనకి దగ్గరలో లేకుండా కానీ చేసుకుంటే రోళ్ళు, ముఖ్యంగా రోళ్ళల్లో ఏం చేస్తామంటే మనము మిక్సీలో వచ్చిన తర్వాత రోళ్ళను మర్చిపోయాము. అయితే ఇంట్లో రోల్ అయితే ఉంటుంది, దాన్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం. అందులో వర్షం నీళ్లు పడిపోయి మట్టి చేరి తొందరగా దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలానే నిల్వ ఉంచుకునే నీళ్లు తొట్లు కూడా, ఆ తొట్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఈ దోమలు వృద్ధి చెందకుండా కానీ చేసుకున్నట్టయితే మన పరిసరాలు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ పురపాలక సంఘ సిబ్బందికి, కార్మికులకు, ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా మహిళలందరికీ మరియు ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబీకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే కార్యక్రమాలు రెగ్యులర్గా కొనసాగుతాయి. మధ్యాహ్నం కూడా పట్టణంలో ఉన్నటువంటి అన్ని బండ్లు, ట్రాక్టర్లు కూడా ఈ యొక్క టిట్కో హౌసెస్ దగ్గరికి వచ్చి అన్ని వీధుల్లో ఉన్నటువంటి చెత్తని శుభ్రం చేస్తారు. అలానే ఈ పార్క్ ఏదైతే ఇప్పుడు క్లీనింగ్ టేకప్ చేశామో దీన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో శుభ్రం చేసి రేపటికి మీకు అందుబాటులో వచ్చేటట్టు చేస్తారు. రేపు మార్నింగ్ నుంచి కూడా మీరు ఇక్కడ వాకింగ్ని ప్రారంభించి చక్కగా నడిచేదానికి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల సందర్భంగా గూడూరు పట్టణంలోని కేత్రికే సంఘం థియేటర్ వద్ద అభిమానులు హీరో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తీన్మార్ తప్పెట్లు, డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అనాదరం భూములు, పౌరంబోకు భూములు, రొయ్యల గుంటలు చేస్తున్నవన్నీ వెంటనే నిలుపుదల చేయాలని నిరసనగా గురువారం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ నరేష్ మాట్లాడుతూ పిట్టివానిపల్లి వీఆర్ఓ సర్వేయర్లను విచారణ జరపమని ఆదేశించడం జరిగిందన్నారు. విచారణ జరిపిన తర్వాత వారు ఇచ్చే నివేదిక ప్రకారం అక్రమంగా రొయ్యల గుంటలు చేపడితే వాటిని తొలగించడం జరుగుతుందని ఆ గ్రామస్తులకు తహసీల్దార్ నరేష్ హామీ ఇచ్చారు. మీరు అంతవరకు గ్రామంలో డిస్టర్బ్ చేయవద్దన్నారు. సర్వేయరు గ్రామంలోని సర్వే చేసి నివేదిక ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ పొలం కూడా అవతల ట్రాక్టర్ పోయిందని ఒక 60 రోడ్డుకి చేసుకున్న ట్రాక్టర్ పోయిందని కూడా వస్తారు. రేపు ఆ కలుసు మనకు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఆ ప్లేస్ మనకు అవసరం అవుతుంది. ఒకవేళ రేపు కట్ట ఏదైనా ఇబ్బంది అయింది, దాన్ని మనం మట్టి తీసుకొని కట్ట వేసుకోవాలని కూడా మనకు ఆ కొద్ది ప్లేస్ మనం ఇచ్చి పెట్టుకోవాలి. ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి ఏడుకొచ్చి వాడేం చేస్తారు, ఈడేం చేస్తారు అనేది మాట్లాడుతూ ఊళ్ళో ఏం చేస్తూ ఉంటారు. ఎదురుగానే 6 ఎకరాలు ఇచ్చేస్తున్నాడు. రోజు మీద ఇచ్చి మనం ఇప్పుడు అదే 36లో ఇప్పుడు వాళ్ళ మామ ఏంటంటే ఎకరా ఉంచారు పట్ట దీ పట్ట 2.5 ఎకరా చేసుకున్నాడు. 2.5 ఎకరా చేసుకున్నాడు. దాంట్లో డెఫినెట్ గా ఉంటే అన్ని కొన్ని పట్టాలు చేసుకుంటారు. నేను డీరిస్ట్ చూస్తా, ధర్మం చూస్తా, ఓళ్ళడంలో చూస్తా, మా రికార్డులో వాళ్ళకి నిజంగా పట్టా ఇచ్చున్నారా నేను వెరిఫై చేసుకొని అప్పుడు మనం ఏం చేయాలనేది నేను చేస్తాను. మీ సర్పంచ్ పిలిపించి ఎవరు మాట్లాడి నేను మొన్న చెప్పాడు, నేను వీళ్ళు పంపించాను చేస్తాను. ఈ లోపల తొందరపడి అవును సార్ చెప్పకుండా నీ చెప్పకుండా మేము పెట్టాం బండి పెట్టాం. రోడ్డు కానీ దారి వేసుకోవాలని చెప్పి మనం సార్ బండి పెట్టాం. నిన్న ఊళ్ళో వచ్చి తండోరు వేసేసారు. పెన్ను మన ఇప్పుడు గడవడంలో దాని గుంట తగిన జేసీపీ నెంబర్ ప్లేట్ చేస్తారు. జేసీపీ ఆడే పెట్టుకోండి, వారం నుంచి ఆడే పెట్టుకొని పోయి అన్నం తినేసి వచ్చేటప్పుడు బండి పెడుతున్నారు. వస్తే ఫోన్ చేస్తే మళ్ళీ ఆడుతున్నారు. తెల్లవారు కాపలా కాస్తాం సార్, నిద్ర లేదు సార్. మా కాపలా కాస్తాం సార్. మీ గురించి పెద్ద చెప్పినాడు కాబట్టి మీ మాట మీద ఆగున్నాను. రాత్రి చేసి మీరు అంత దూరం మీరు బాగున్నారు. మీ మాట మీద సార్ అది వాళ్ళు ఆపేస్తారు. వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. నేను చెప్పినంత వరకు ఓకేనా? దాని గురించి ఏం వరి అవ్వలేదు. దాన్ని మాట్లాడుతూ డిస్పోజ్ చేయలేదు. ఫోన్ చేస్తారు, ఏదైనా మా మీద కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ యాక్సిడెంట్ ఉంది కదా ఏదన్నా ఉంటే వాళ్ళు నన్ను అడుగుతారు. జడ్జిమెంట్లు ట్రిబ్యునల్ గురించి మనం వెళ్ళాలి అంటే మొత్తం కన్ఫ్యూజన్ అంతా ఆగిపోవాలి. అటెండ్ చేయండి సార్. మాకు 10 ఎకరాలు ఉంది సార్ వేలుగుంటలో. అంటే మాకు లేకపోతే మేము ఆపేసుకుంటాం. మాకుంటే లేకపోతే మేము ఆపేసుకుంటాం. దాన్ని 30 సెంట్లు ఉంటుంది సార్ ఎక్స్టెంట్. అది 60 సెంట్లు మనకు ఉండదు. ఆ నెంబర్ 36 అది మెయిన్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఎట్లా ఉండొచ్చు. సబ్ డివిజన్ అది కట్టి ఉంది సార్. 2004లో పట్టా ఇస్తే భూమి మీద సబ్ డివిజన్ జరగల పార్ట్ ఉంది. దాన్ని సబ్ డివిజన్లో కూర్చోబెట్టాలి. అది సర్వేర్ పని. సర్వేర్ నేను డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను సార్. మన అంటే వీడు పోయి అక్కడ డిస్టర్బ్ చేస్తుంది. వీళ్ళేమో మళ్ళీ నేను ఏదో చెప్పానని లేదనుకుంటే మీరు కనీసం నేను అసలు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు మాత్రం అక్కడే కూర్చొని కూడా కూర్చోలేదని చెప్పండి సార్. మీరు చెప్పేది ఏంటంటే అవతల వాళ్ళు పెట్టే అంత శక్తి రాదు కదా అని చెప్పని మేము అనేది లేదు. మాట్లాడాను, విన్నారు. మళ్ళీ బయటకు పోయి మీరు ఇంకొక విధంగా నా గురించి చెప్తే దానికి నేనేం చేయాలి? అది ఓకే, నేను చెప్పాను వాళ్ళకి, అరే బాబు నేను వెయిట్ చెయ్యి, నేను 4 రోజులు వెయిట్ చేయి, నేను రికార్డ్ చూడాలి అంతా చేయాలి. సరే సార్ అట్టాగే సార్ అన్నారు. వాళ్ళు పోయి ఆడ బండి పెడితే నా మాటకి ఏం విలువ ఇచ్చినట్టు? సరే చూడండి.
అదే రాస్తాం సార్. ఇద్దరిని దిగద్దన్నారు, తర్వాత చూస్తామన్నారు అని చెప్పి అది రాస్తాం సార్. ఎందుకంటే ఇంకొకటి క్రియేట్ కాకుండా ఉండేదానికి కూడా ఛాన్సెస్ మళ్ళీ ఇంకొకటి పోయి వాళ్ళేం చెప్తున్నారు, ఇంకొకటి కూడా చెప్తున్నారు ఎంఆర్ఓస్లో ఈ పంచాయతీ ఈ పంచాయతీ అన్ని ఎవిడెన్స్ ఇస్తున్నారు మాకు. మేమేం చేయాలి, మేము రాయలేదంటే నువ్వు ఎంఆర్ఓ కింద రాస్తున్నావు అని అడుగుతాం. మనకు ఇచ్చాం కదా, ఈరోజు బండి పెట్టినారు 7, 6, 4, 5, 50 బండి పెట్టేస్తాను. బండి పెట్టినప్పుడు బండి అవుతాయి. బండి వస్తే ఇప్పుడు ఏమని చేశారు, బండి ఎంఆర్ఓ సార్ మాకు చేస్తున్నాడు అని చెప్పారు సార్. అంతా కూడా మేము రాకుండా మీకు ఎక్కడ సార్ మేము వచ్చి సార్ గడిచాం కదా, సార్ వచ్చి మాకు ఎప్పుడు పరిష్కారం చేస్తాం కదా, మేము సార్ వచ్చి ఆపండి చేసి మా రికార్డు ఒకసారి చూసి అసలు వీళ్ళు ఎలిజిబులా కాదా ట్రిబ్యునల్లో కూడా మనకు అసలు మొత్తం ఈ ఫార్మాలిటీ ప్రకారం చేసుకోవాలని రూల్స్ డేటా ఉంది. అది మీకు అటాచ్ చేస్తున్నాను. ఫైల్ ఉంది కదా నేషనల్ డ్రీమ్ ట్రిబ్యునల్ డిస్ట్రాయ్ ఎనీ ఫాండ్స్ వితౌట్ పర్మిషన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. వితౌట్ పర్మిషన్ ఇటువంటి పల్లీలు మొత్తం వితౌట్ పర్మిషన్ అదే అనాథేము కానీ పట్టాల్యాండ్, ఈవెన్ పట్టాల్యాండ్లు కూడా పర్మిషన్ లేకుండా కొన్ని ఉన్నాయి. పట్టా ఉంటే దాని ఎక్స్టెండ్ 3 ఎకరాలు వర్క్ మేము కూడా ఇచ్చాము, పంపించాము. వాళ్ళు వచ్చారు, చూశారు, వాళ్ళు స్కెచ్ రిపోర్ట్ ఇవ్వాలి నాకు. వాళ్ళు ఈ లోపలే వచ్చేసి చెప్పారు. సార్ రాత్రి ఏం జరిగిందంటే మాకు ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎస్ఐ చెప్పారు, మేము జేసీ పెట్టుకుంటాము, మీకు కావాలంటే పోయి ఎంఆర్ఓ ఆఫీసర్ చేర్చుకోండి, ఇదే మనం పెట్టి రాత్రి ఆపించారు సార్. ఎస్ఐ గారు ఫోన్ చేపించి మాట్లాడి ఆపించారు సార్. ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకు బండి పెట్టి మేము పోయి ఆపిస్తే మా మీద కేసు పెట్టినారు సార్. వాళ్ళు బండి ఆపినాం అనేసి మా మీద కేసు పెట్టినారు. కేసు పెట్టింది కాకుండా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి సార్. మళ్ళీ ఇప్పుడు దాకా ఎంఆర్ఓ వచ్చే వీఆర్ఓ వచ్చేదాకా ఇప్పుడు ఆపాడు సార్. 5 గంటల నుంచి 9 గంటల దాకా మేము 10 మంది ఉంటే మేమేం అడిగితే ఆ తొండ ఉంటుంది, దాంట్లో మా మీద దాడి చేస్తాం సార్. తీసుకొచ్చి స్టేషన్ లో కట్టండి సార్. బండి అక్కడే వెయిట్ చేస్తుంటారు 3 రోజుల నుంచి. బండి కానీ జేసీబీ కానీ పెట్టి వితౌట్ మై నాలెడ్జ్ ఏదైనా సరే తీసుకొచ్చి పెట్టండి. ఎస్ఐతో కూడా మాట్లాడేది. అది మనం వెరిఫై చేస్తాము. రికార్డు చూసి సరే మీరు ఇన్ని రోజులు ఆడిపోయినారు, కన్సెషన్ పట్టా ఇచ్చింది అంటే కొంతకాలం కల్టివేట్ చేసుకున్నాం. మా అగ్రికల్చర్ వాళ్ళని బయట ఉన్నాను సార్, మా భర్త అట్లా చూపించాల్సిన బాధ్యత మీకు, ప్రభుత్వ భూమి అయితే కాపాడాల్సిన బాధ్యత మీరే. మేమేమనుకున్నామంటే అది ప్రభుత్వం పట్ట, అది పట్ట, అది ఏం పట్టదు అసైన్మెంట్. ఏదైనా అది అసైన్మెంట్ భూమి అండి, అది అనాధీనం. ఈ అనాధీనంలో కొంతమందికి పట్టాలు ఇచ్చారు, అసైన్మెంట్ పట్టాలు. ఈ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం కల్టివేట్ చేసుకొని కొంతమంది బీడు వదిలేశారు. అర్థమవుతుందా? వీళ్ళు కొంతమంది బీడుగా వదిలేసిన వాళ్ళు ఏం చేశారు, ఆ పక్క రైతు కొంత ఎంకరేజ్ చేసుకోమన్నారు. మొత్తం 8 ఎకరాల చిల్లరాది. దీంట్లో పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ అసలు పట్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఫండ్స్ వేసుకొని. వీడేమంటాడంటే నేను గతంలో అక్కడ కల్టివేట్ చేశాను, అదే ల్యాండ్ సార్ నాది, మమ్మల్ని మాకు అది చూపించండి. నేనేమన్నానంటే విఆర్ఓని సర్వేని పంపించాను ల్యాండ్. వాళ్ళు మొత్తం సర్వే చేసి ఎంతెంత ఎంక్రోచ్మెంట్లో ఉంది, ఎంతెంత వ్యాకంట్ ఉంది తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే సార్ ఇదైతే వ్యాకంట్గా ఉంది ల్యాండ్, ఇది ఫిట్ ఫర్ ఇష్యూ ది పట్టాదారు చేస్తున్నాము, కాకపోతే 50 సెంట్స్ వస్తుంది, అతనికి 60 సెంట్లు ఉంది, ఇదైతే ఇవ్వచ్చు. అదే తెలుసండి మీకు. ఇప్పుడు ఎవరికైతే పట్ట మీ సర్వేలో వాళ్ళని తెలియదు కదా, వీళ్ళకి చెప్పండి అన్నమాట. చెప్పేది ఇష్యూ అదే, వీళ్ళకి చెప్పాం. వీళ్ళు ఏమంటారు, కొంతకాలం కట్ట డిస్టర్బ్ అవుతుంది సార్. మా సైడ్ నుంచి అదే ఇదే మనం తేల్సిన దానివల్ల అవతల ఈరోజు పోతున్నారు రాజకీయ వాళ్ళు. ఇప్పుడు నేను అంటాను వీళ్ళైనా కానీ 4 రోజులు ఉండుండాయా అన్న, వీళ్ళు ఎందుకు పోయి దాన్ని కలబెట్టడం తప్పు. కలబెట్టిన తర్వాత వాళ్ళకి నేను ఇప్పుడు నా మాటకి వాళ్ళు ఏం విలువించినట్టు నేను చెప్పాను, వెయిట్ చేయమన్నాను.
నేను రికార్డు చూస్తాను, నేను మాట్లాడి సమగ్రంగా ఇప్పుడు దాంట్లో మనుబోలు గ్రామంలోని శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలోని గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన ఓడూరు శ్రీనివాసులు రెడ్డి, మమతమ్మ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पूजा द्रव्याणि संप्रोष्य स्वस्तिर्मानुषेभ्यः भूतं विवेदवेदजम् श्री सत्य साईनाथ महाराज के श्री साई नमः वक्षस्थलं पूजयामि ईलाय नमः ओम कालती नमः नमः सर्वत्रै नमः यज्ञात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय दारी शत्रुबुद्धि विनाश दीप ज्योति नमोस्तुते दीपम ज्योति भारती साई बाबा 8 दिवस गुरुवारी भक्तकारी देवी तो माता जय देव का दर्शन कादितले संशय निरसुनियात द्वैता अवयसी जाला पुनरपि प्रेमानी को हिंदू ओम राजाधिराजाय प्रसह्य साईनाथ महाराज की जय। साई जय जय साई దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దసరా చావడిలో బుధవారం రాత్రి నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆంజనేయ స్వామి జెండాను తప్పెట్లు తాళాలతో గ్రామంలో ఉత్సవంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు సాయికుమార్ శర్మతో కలశ స్థాపన పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. उमामहेश्वराभ्या नमः वाणी हिरण्यगर्भाभ्या नमः सत्पोत्पूर्णं ददाति मदभ्यो सानेति एकदा ब्रह्मणोपहारति
భక్తిహీనం క్షమాధిప యత్పూజితం మయా సిద్ధిరస్తు ఆదౌ నిర్విఘ్నేన అష్టలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి శుభముహూర్తోస్తు ఫోటో పెట్టుకోండి ఇక్కడే ఉండు బట్టి నిష్కలంకిని వీర కాళీ వీర కాళీ. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. బండాసురవద అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతోటి మాడ వీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు బండాసుర వద అలంకారంలోని దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలోనూ అమ్మవారు చాముండేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महाविष्णु प्रवर्तमान साज्य ब्रह्मणस्पतिप्राध्ये श्वेतवराकल्पे वस्त्रमन्मन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरव दक्षिणभागे कृष्णा कावेर्यो मध्यप्रदेशे समस्तदेवता वेङ्कटेश्वरामणे सकुटुम्बानां यजमानस्य श्री महालक्ष्मी देवता कुलति महालक्ष्मी अष्टोत्तरसामान् ओम सुमुखाय नमः ओम सुमुखाय नमः विजये नमः कालाय नमः गणपते नमः पासाङ्कुजाय नमः गुणातीताय नमः निर्गणाय नमः कलकल्मजाय नमः स्वयं सिद्धाय नमः अक्षयफलप्रदाय नमः श्री महागणपति ओम मंचेनगाय नमः ओम शेरवल्लभाय नमः ओम मंचेशोकाय नमः ओम मंची अमृताय नमः ओम मंची दीप्ताय नमः ओम लोकलोकनाय चन्द्रमणयाय नमः श्री करुणाग्नि नमः ओम पद्मप्रियाय नमः ओम स्वास्ताय नक्षत्राय नवदुर्गाय महाकाल ब्रह्मविद्याकाल संपन्न नमामि श्री भुवनेश्वरी देवता विशेष आराधन पूजा मुक्ता युद्धाये मनील मुखैति क्षणे मुद्राकृतमुखं दद्वार वर्णात्मकं श्री महागायत्री अष्टोत्तर शरणा ओम गायत्री देवी नमः ओम तरुणाय नमः ओम सहस्राय नमः ओम विचित्राभरणाय नमः ओम यंत्रकुटराजिताय नमः मध्यप्रियाय नमः ओम गोविंदमामणे नमः देवश्रीकुटसम्भूजाय नमो नमालिने नमः ओम स्वयं प्रजाशक्ति नमो धीरामात्रे नमः ओम मतमातंग गमनाय नमः ओम हिरण्यकमलासनाय नमो देयाय नमो धनाधाराय नमः ओम योगिनाय नमः ओम योगाधाराय नमः योगाधारणे नमः ओम दुर्गाय नमो राजनाश्री नमः ओम नरेन्द्राय गायत्री ओम धारा पुष्टा जुंगाजहारा चक्रपवित्रांतरे भंविद्वानमसि नान्यपन्दायनाय विजिते सहस्रदेवं विश्वाक्षं विश्वसंभवं विष्णुनारायणं देवं अक्षरं परमं पदं विष्णुरत्नमाधारयामि चामरं वीक्षयामि नित्यङ्गेशयामि वाद्यं घोषयामि कनकपुराजोपचार शिक्षोपचारपुष्णी क्षमिञ्चे दासोऽहं समस्त परमेश्वरः గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम
గూడూరు పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కళిసం కొట్టులో అమ్మవారు శ్రీ చాముండేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
स्वामी आते हैं उनको पता ओके कृष्ण स्वामी आते हैं माला के लिए माला नहीं हाँ वो सारी है हाँ हाँ वो आते हैं तो उनको आइडिया मिले గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు పూజలు నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. तस्कर भय संग्रामे सलिलप्लवे समुद्रयान वीक्ष ऐं श्रीं ऐं श्रीं ऐं अणिमा सिद्धये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं श्रीं ऐं श्रीं ऐं लघिमा सिद्धये नमः पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं श्रीं ऐं श्रीं ऐं गरिमा सिद्धये नमः
राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेत्यं राज्यं महाराज्यमाधिपत्यम् చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా ఉభయకర్తలుగా యారటపల్లి జానకిరామ్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరులో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దేవాలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చిన జగన్మాత. పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ నటించిన భోగి సినిమా విడుదల సందర్భంగా గూడూరు సంగం థియేటర్ వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం, కేరింతలు కొడుతూ డాన్సులు చేస్తూ సందడి చేసిన ఫ్యాన్స్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ వద్ద పార్కులను శుభ్రం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్యం సమస్యలు రావు, ప్రజలకు సూచించిన కమిషనర్ వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.